హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మన ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చికాగో నుంచి ఒర్లాండో వెళ్తున్నాము ఇన్ అమెరికన్ ఎయిర్లైన్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్లైట్ దిగిపోయి ఇప్పుడు మనం ఒర్లాండో ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. ఈ లిఫ్ట్ లోపలికి ఒక చిన్న ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ ఎక్కేసి మనం టర్మినల్ ఏ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో మనం ఫస్ట్ ఒక రెంటల్ కార్ అయితే తీసుకోవాలండి. దానికి ఇక్కడ టర్మినల్ ఏ దగ్గరికి వచ్చేసాము. మేము ముందుగానే ఆన్లైన్లో రెంటల్ కార్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. రెంటల్ కార్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మేము తీసుకున్న కార్ వచ్చేసి స్పెసిఫికా. మనకి ఇలా లిస్ట్ ఆఫ్ కార్స్ ఇక్కడ పార్కింగ్లో ఉంటాయి. మనకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఈ బ్లాక్ కలర్ కార్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే 6 to 7 పీపుల్కి కంఫర్టబుల్గా ఉంటుంది. లోపల ఫ్యూయల్ మొత్తం ఆల్రెడీ వాళ్ళే ఫుల్ ట్యాంక్ ఇస్తారు మనకి. లోపల కీస్ అవన్నీ ఉంటాయి. ఒకసారి కార్ అంతా చెక్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోవచ్చు. బ్యాక్ సైడ్ లగేజ్ స్పేసింగ్ కూడా బాగానే ఉంది కార్కి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎయిర్పోర్ట్ నుంచి మనకి డిజ్నీ వరల్డ్ 15 to 16 మైల్స్ దూరంలో ఉంటుందండి. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. మోస్ట్లీ ఈవినింగ్ అవుతుంది. క్లైమేట్ వచ్చేసి బాగుందండి. మేము ఏప్రిల్ మంత్లో వెళ్ళాము. మరీ అంత వేడిగా లేదు, అలా అని చలిగా లేదు. బాగుంది వెదర్. ఇప్పుడైతే మన డిజ్నీ వరల్డ్ అయితే వచ్చేసిందండి. హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయామండి. అదే మా బిల్డింగ్. ఇది యాక్చువల్లీ హోటల్ కాదు, రిసార్ట్. ఇది రిసార్ట్ పేరు వచ్చి సిల్వర్ లేక్ రిసార్ట్ అండి. ఇది యానిమల్ కింగ్డమ్ థీమ్ పార్క్కి చాలా దగ్గరగా ఉంది. మార్నింగ్ వ్యూ చూపిస్తున్నానండి హోటల్ది. యాంపుల్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి. మన బిల్డింగ్ ముందే ఫ్రీ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి హోటల్కి. స్విమ్మింగ్ పూల్, తర్వాత రిక్రియేషనల్ యాక్టివిటీస్. కాకపోతే మాకు టైం సరిపోలేదు ఇవన్నీ చూడడానికి. సూట్ రూమ్ కూడా 2 ఫ్యామిలీస్కి కంఫర్టబుల్గా స్టే చేయొచ్చండి. కలిసి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఒకసారి మేమున్న రూమ్ కూడా చూపించేస్తాను. సో ఇది లివింగ్ ఏరియా అండి. డైనింగ్. ఇది 1 మెయిన్ బెడ్రూమ్. నాకు బాగా నచ్చింది ఈ ప్యాటియో ఏరియా అండి. ఇది చాలా బాగుంది. హాయిగా బయట చిల్ అవుట్ అవడానికి ఫ్యామిలీస్తో బాగుంటుంది. కలిసి కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేయడానికి. ఇంకో బిగ్గర్ అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్ ఎమ్యూనిటీస్ అన్నీ ఇచ్చాడండి. స్టవ్, మైక్రో ఓవెన్, చిన్న మిక్సీ జార్, బ్రెడ్ టోస్టర్, ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చాడు. పిల్లలకి హాయిగా ఇంట్లో ఫుడ్ పెట్టచ్చు మనం, ఇండియన్ ఫుడ్. లాండ్రీ ఇచ్చాడు. ఇది 1 మోర్ బెడ్రూమ్ అండి. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము డే 1 మ్యాజిక్ కింగ్డమ్కి అండి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థీమ్ పార్క్స్ ఆఫ్ డిజ్నీ వరల్డ్. డిజ్నీ వరల్డ్లో మొత్తం 4 థీమ్ పార్క్స్ ఉన్నాయండి. మ్యాజిక్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఎప్కాట్ అండ్ డిజ్నీ హాలీవుడ్ స్టూడియోస్. ఇందులో మ్యాజిక్ కింగ్డమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్. ఇప్పుడైతే మనం ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసిన తర్వాత మనం ఈ ట్రాన్ వెహికల్ ఎక్కాలండి. ఎందుకంటే పార్కింగ్ చాలా పెద్దది ఇక్కడ, లోపలికి వెళ్ళడానికి వాకబుల్ కాదు. సో ఈ వెహికల్ ఎక్కి మనం ఒక ప్లేస్ దగ్గర దిగాలి. ఫస్ట్ అయితే మనం ఈ వెహికల్ ఎక్కేద్దామండి. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియాస్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. లైక్ పీటర్ పాన్, యూనికార్న్ అన్ని డిజ్నీ క్యారెక్టర్ నేమ్స్ ఇచ్చాడు. మనం ఎక్కడైతే పార్క్ చేస్తున్నామో ఆ పార్కింగ్ ఏరియా నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ వైల్ గోయింగ్ బ్యాక్ మనం మన కార్ ఎక్కడుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ పార్క్ ఎప్పుడు చాలా బిజీ ఉంటుందండి, వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా. సో మనం సఫిషియంట్ ఆఫ్ స్నాక్స్, వాటర్, డ్రింక్స్తో లోపలికి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం అక్కడ దిగిపోయి ఒక ట్రైన్ అయితే ఎక్కాలండి. ఫస్ట్ ఈ ట్రైన్ ఫ్రీక్వెంట్గానే రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక 3 to 4 minutes రైడ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది కాబట్టి మనం త్వరగా వచ్చేయాలి పార్క్కి. సో దట్ మనకి సఫిషియంట్ టైం ఉంటుంది.
సో ఇదే ఈ పార్క్ మ్యాజిక్ కింగ్డమ్ ఎంట్రన్స్ అండి. అక్కడ మీరు చూసినట్లయితే ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అక్కడ టికెట్స్ వెరిఫికేషన్ అవుతుంది. సో పార్క్ లోపలికి వచ్చామండి. దీన్ని డిజ్నీ వరల్డ్ క్యాజిల్ అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ మ్యాజిక్ కింగ్డమ్. దీని సరౌండింగ్స్ మనకి టోటల్ డిఫరెంట్ అట్రాక్షన్స్ ఆర్ థీమ్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయండి. మనమైతే ఫస్ట్ ఫ్రంటియర్ ల్యాండ్కి వెళ్తున్నాము. అక్కడ టోటల్ లైక్ 17 to 18 అట్రాక్షన్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ కిడ్స్కి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రైడ్స్ ఎక్కచ్చు. సో మనమైతే ఒక ఫస్ట్ రైడ్కి వచ్చేసాము. ఈ రైడ్ పేరు అడ్వెంచర్స్ ఆఫ్ లిటిల్ మెర్మైడ్. ఇది వాటర్ థీమ్ బేస్డ్ రైడ్ అండి. మనకు అన్ని వాటర్ క్యారెక్టర్స్ ఉంటాయి డిస్నీ వాళ్ళవి. ఇది కూడా చాలా బాగుంది. వాటర్ చూసారు ఎలా వచ్చేస్తుందో, అంటే మనం ఓషన్ లోపలికి వెళ్తున్నట్టు ఎక్స్పీరియన్స్. థ్రిల్లింగ్గా ఉంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా చూడండి బాగుంది. పక్కన ఫిషెస్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ మనం చూడొచ్చు ఇక్కడ. ఆక్టోపస్, కింద సీ పర్ల్స్, వెనకాల డిఫరెంట్ ఓషన్ స్పీసెస్, క్రాబ్స్, అంతా ఆటోమేటెడ్. సో ఇది మేము ఎక్కిన సెకండ్ రైడ్ అండి. ఇది బ్రెయిన్ స్ట్రామర్ రైడ్. టాడ్లర్స్ దీనికి నాట్ అలౌడ్. ఇది థ్రిల్లింగ్ రైడ్, లైక్ మీడియం లెవెల్. ఈ రైడ్ వచ్చేసి అడ్వెంచర్స్ ఆఫ్ విన్నీ ది పూ అండి. ఇది కంప్లీట్లీ కిడ్స్ రైడ్. ఇది ఆల్ యానిమల్స్ థీమ్. ఇలా ఒక వెహికల్లో మనం 4 people కూర్చోవచ్చు. మనం తిరుగుతాం ఇప్పుడు. సో నెక్స్ట్ మనం చూసేది ఇది ఒక బోట్ రైడ్. కంప్లీట్లీ వాటర్ బోట్ రైడ్. ఇది స్టార్ట్ అవ్వగానే కంప్లీట్లీ మనకి ఆల్ డాల్స్ కనిపిస్తాయండి. ఇది ఒక 20 minutes రైడ్. టోటల్ 300+ డాల్స్ ఇలా మ్యూజిక్ కిడ్ రకరకాలుగా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా కిడ్స్ రైడ్ అండి. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు 2-3 years పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో జిరాఫ్స్, ఎలిఫెంట్స్ ఎలా కదులుతున్నాయో చూసారా పైన. ఆ పైన అవన్నీ కూడా పైకి కిందకి కదులుతున్నాయండి. ఈ డాల్స్ చూడండి డిఫరెంట్గా ఎలా సర్కిల్ అవుతున్నాయో. క్యూట్గా ఉంది డాల్. ఇవి వేరే స్టైల్ డాల్స్ ఇవి.
ఇంత కొంచెం ట్రైబల్ స్టైల్లో ఉందండి ఇది. ఇక్కడ పైనది సన్ అనుకుంటాను. బటర్ఫ్లైస్ కదులుతున్నాయి పైన. సో దీంతో ఈ రైడ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనం వెళ్తున్న రైడ్ వచ్చి పైరేట్స్ ఆఫ్ కరీబియన్ రైడ్ అండి. ఇది చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంది. అంటే మనకి పైరేట్స్ ఆఫ్ కరీబియన్లో క్యారెక్టర్స్ కానీ ఆ థీమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా బాగుంది రైడ్, వర్త్ వాచింగ్ డెఫినెట్గా. సో లోపల మనకి ఇలా షిప్ కూడా కనిపించింది. అలా ఉన్నారంటే బాబు వాళ్ళు చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నట్టున్నారు. నాకు బంగారం జాక్ స్పారో ఉన్నాడు చూడండి అందులో. దీన్ని పరేడ్ అంటారండి. పరేడ్కి కూడా ఒక టైమింగ్స్ ఉంటాయి. మనం డిజ్నీ యాప్లో చూడొచ్చు ఎప్పుడు పరేడ్ జరుగుతుందో. ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళి నించుంటే వీ కెన్ వాచ్ ఎవ్రీథింగ్. ఆల్ డిజ్నీ క్యారెక్టర్స్ కనిపిస్తాయండి ఇక్కడ. అక్కడ మీరు చూసినట్లయితే పైన యానిమల్ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. డొనాల్డ్ డక్. బాగుంటుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రైడ్ పేరు వచ్చేసి టియానా బయోస్ అడ్వెంచర్ రైడ్ అండి. ఇది మనకి ఫ్రంటియర్ ల్యాండ్లో ఉంది. ఇది చాలా బిజియెస్ట్ రైడ్ ఇన్ మ్యాజిక్ వరల్డ్. ఎప్పుడు వెయిట్ టైం దీనికి 70 minutes ఉంటుందండి. సో దీనికి వెయిట్ టైం తక్కువ ఉన్నప్పుడే ఫస్ట్ ఈ రైడ్ వెళ్ళిపోవాలి. ఇది పెద్ద రైడే, 15+ minutes ఉంది. పైన లైట్స్ చూసారా? ఈ రైడ్లోనే మనకి ఇలా లోపల యానిమేటెడ్ థీమ్లా ఉంటుంది విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి లోపల. మ్యూజికల్ రైడ్. రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి.
ఈ రైడ్లో మనం ఇంకా ఇది అయిపోయి ఆ చివరికి వెళ్తున్నప్పుడు చాలా రోలర్ కోస్టర్ ఉంటుందండి, చాలా డీప్ ఉంటుంది, బాగుంటుంది అది. సో ఇప్పుడు మనం ఉన్న రైడ్ వచ్చి జంగిల్ క్రూజ్ అండి. ఇది అడ్వెంచర్ ల్యాండ్లో ఉంది. ఇది ఒక 40 minutes రైడ్. మొత్తం అమెజాన్ రివర్లో వెళ్తున్న ఫీల్ సెటప్ ఇచ్చాడు. ఇక్కడ మనకి కొన్ని యానిమల్స్ కనిపిస్తాయి ఆన్ ది వేలో, కానీ నిజమైన యానిమల్స్ కాదు, ఇదంతా లైక్ సెటప్, ఆటోమేటెడ్ కైండ్ ఆఫ్. మనం డాల్స్ ఎలా చూసామో అలా ఆటోమేటెడ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఇవి, నిజమైన యానిమల్స్ కాదు. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తే అక్కడ ఒక మెకానికల్ షాప్ ఉంది, అక్కడ గొరిల్లా వర్క్ చేస్తుంది చూడండి, అంతా ఆటోమేటెడ్. అది లైక్ లోపల మెషిన్స్ ఉంటాయి, అవి అలా చేసే పని డాల్లా చేస్తాయి. ఇటు సైడ్ చూడండి, జిరాఫ్స్, హార్సెస్, జీబ్రాస్ ఉన్నాయి చూడండి అటు సైడ్. ఇంకివి లయన్స్. హిప్పోపటమస్ అటాక్ చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. నక్కలనుకుంటా. Yeah, I don't think he found a drummer. Okay, but he did find a horn instead, though. He did. Yeah, and don't worry about him, guys. He's gonna get the point in the end. Over here, look at Smiley and Ginger. You don't have to be worried about Smiley. Ginger snaps. Yeah, she's one tough cookie. She's mean, guys. You better watch out for your hands, too. I hear she's always looking for a hand. Out. Yeah, I think that's just the way the cookie crumbles. Now behind me, that's Schweitzer balls. And as we pass the ball through, you guys are going to feel some mist on your face. You guys feeling that mist? Feel that nice, cool, relaxing mist? That one. Chipwreck over there. They didn't like that one. They did not like that one very appealing. Guys, we might have to make like a banana. Please, well, look, we have more chips. Luckily, I didn't do that one over there. That's a net. And then she's quite the cat. She's catching those butterflies for me. Yeah, I used to be really good friends with those butterflies. Not since they changed. No, because they are not what they used to be. Caterpillars. And that bugs me. Burring your guys so marvelous. The amazing. The stupendous and the colossally that are all on your TV. Get ready because guys, it's the one, the only, it's Bamboo. Bamboo can grow 8 stories tall. Some people think you can grow 9 stories. This cute baby elephant. You guys, you're never gonna believe this, but he's playing under a full moon. Yeah, normally you can't see that during the day. I do. Every day. Whoa, it's Squirt. Don't worry, I saw him. He's gonna go back down under the water. He's not gonna do that again, guys. He was just kidding. He's not gonna. సో ఇప్పుడు మనం ఎక్కబోయే రైడ్ పేరు వచ్చేసి బజ్ లైటియర్ స్పేస్ రేంజర్ స్పిన్ అండి. ఇది ఒక ఇంటరాక్టివ్ డార్క్ రైడ్. మనకు ఒక లేజర్ షూటింగ్ ఉంటుంది. మనం జెడ్ని ఏం చేసి వాటిని షూట్ చేయాలి. ఎక్కువ షూట్ చేస్తే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. అక్కడ బోర్డు మీద రాసుని చూడండి, ఎయిమ్ ఫర్ ది జెడ్ అని. లైక్ అ వీడియో గేమ్ రైడ్ ఇది, కానీ బాగుంది, ఫన్గా ఉంది.
ఈ రైడ్సే కాకుండా ఇంకా మేము చాలా రైడ్స్ చూసామండి. అన్నీ నేను ఈ వీడియోలో పెట్టలేకపోయాను. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అలాగే నైట్ 8:30కి ఒక పరేడ్ ఉంటుందండి, అది కూడా వర్త్ వాచింగే. దీని తర్వాత నైట్ 10 o'clockకి ఫైర్ వర్క్స్ ఉంటుంది క్యాజిన్ దగ్గర, అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్, అది కూడా చూడాలి. అది చూసిన తర్వాత మన డేని ఎండ్ చేయొచ్చు మ్యాజిక్ కింగ్డమ్లో. మనం డిస్నీ వరల్డ్ టికెట్స్ 1 డేకైనా తీసుకోవచ్చు, 2 డేస్కైనా తీసుకోవచ్చు, లేకపోతే 4 డేస్కైనా తీసుకోవచ్చు అండి. మేమైతే 2 థీమ్ పార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అందులో మ్యాజిక్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ కవర్ చేస్తున్నాము. మీకు కనుక టైం ఉన్నట్టయితే మీరు రిమైనింగ్ థీమ్ పార్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ప్రయారిటీ బట్టి చూస్తే మ్యాజిక్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ చాలా బాగుంటాయి. 3rd ప్లేస్ ఎప్కాట్, 4th నేను డిస్నీ హాలీవుడ్ స్టూడియోస్కి ఇస్తాను. ఇది కాకుండా యూనివర్సల్ స్టూడియోస్ కూడా మనకు ఫ్లోరిడాలో ఉన్నాయండి. అవి మెయిన్ ఎక్కువ హాలీవుడ్ మూవీస్ బేస్డ్ రైడ్స్ ఉంటాయి, లైక్ హ్యారీ పాటర్, ట్రాన్స్ఫార్మర్స్, స్టార్ వార్స్. ఈ మూవీస్ ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. దీంతో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక డిస్నీ వరల్డ్ వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.